ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా ఝరికి అందరికీ స్వాగతం. సేవ వలన మనకు చేకూరు ఆనందమదియ శాంతినిచ్చు సుఖమునిచ్చు అంటారు స్వామివారు. సేవ వలన లభించే ప్రతిఫలం మనం ఊహించలేము. సాయి సురేంద్రనాథ్ అనే విద్యార్థి సుమారు 17-18 ఏళ్ల వయసున్నప్పుడు మద్రాసులో పియూసీ చదివే రోజుల్లో ఉన్నట్లుండి పరీక్షలు దగ్గరకు వచ్చినప్పుడు అతడికి గుండె నొప్పి వస్తుంది. ఎడమ చెయ్యి తిమ్మిరెక్కి ముద్దుబారిపోతుంది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ, ఎక్స్రే పరీక్షలు చేయిస్తారు అతని తల్లిదండ్రులు. డాక్టర్లు పెద్ద మెడికల్ బిల్లు చేసి తర్వాత ఇది గుండెపోటు, రెస్ట్ తీసుకోవాలి, మందులు వాడాలి, 1000 మందిలో ఒక్కరికి మాత్రమే వస్తుంది, ఇది ఇంత చిన్నవాడికి రావడం ఆశ్చర్యం అని పూర్తిగా భయపెట్టి ఫుల్ బెడ్ రెస్ట్ అని చెప్పారు. అప్పుడు అతని తల్లిదండ్రులు వెంటనే పుట్టపర్తికి తీసుకొని వస్తారు. స్వామివారిని ప్రార్థించుకొని లైన్లో కూర్చుంటే స్వామివారిని చూడరు. 6 నెలల పాటు ఇంటర్వ్యూ ఇవ్వరు, మాట్లాడరు, పలకరు. సాయి సురేంద్రనాథ్ అక్కడ ఆశ్రమంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోయడం, క్యాంటీన్ సేవలు, బుక్ స్టాల్లో పనులు చేస్తూ ఉంటాడు. డాక్టర్లు ఏవైతే శ్రమపడి చేయకూడదు అని చెప్పారో అవన్నీ అక్కడ సేవలు చేస్తూ ఉంటాడు 6 నెలల పాటు. 6 నెలలయ్యాక అప్పుడు ఒకరోజు స్వామి ఇంటర్వ్యూ ఇస్తారు. వారేమీ చెప్పకుండానే స్వామివారు ఇది గుండెపోటు కాదు, కేవలం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇది అని విభూతి ఇచ్చి బాగానే ఉన్నాడు, ఏమీ పర్వాలేదు అని చెప్తారు. స్వామి ఆశ్రమంలో శ్రమతో కూడిన సేవలు చేయించి జబ్బు నయం చేశారు. అంటే హార్ట్ ప్రాబ్లంని గ్యాస్ట్రిక్ ప్రాబ్లంగా మార్చేశారు. స్వామి సన్నిధిలో ఉండి స్వామి దర్శనం చేసుకుంటూ స్వామి సేవ చేసుకున్నట్లయితే తగ్గని జబ్బే లేదు. ఇది సేవకు ప్రతిఫలం. జై సాయిరామ్.